రాష్ట్రాల అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో సంచలన ఫలితం వెలువడుతున్నట్టుగా కనబడుతోంది. ఎవరు ఊహించినటువంటి విధంగా టీవీకే పార్టీ, కొత్త పార్టీ ఒక అద్భుతమైనటువంటి విజయం దిశగా దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ స్టాటిస్టిక్స్లో కూడా వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరు కనబడుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా టీఎంసీ, బీజేపీ కూడా తలపడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం కూడా చూద్దాం మనము. ఇప్పటికీ ఈ క్షణానికి ఉన్నటువంటి లెక్కలు మనం చూస్తే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 129 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 3, వామపక్షాలు లెఫ్ట్ పార్టీలు 4, ఇతరులు 2. తమిళనాడులో చూసుకుంటే డిఎంకే 62 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నా డిఎంకే 76 స్థానాలు. టీవీకే ఎవరు ఊహించినటువంటి విధంగా 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో చాలామంది అంచనా వేసినట్టుగానే యూడిఎఫ్ కూటమి 94 స్థానాలతో ఈ క్షణానికి 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ 42 స్థానాలు, ఎన్డీఏ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అస్సాంలో అందరూ ఊహించిందే, చాలామంది ఊహించినటువంటి ఫలితమే. బీజేపీ అక్కడ పవర్లోకి రాబోతున్నట్టుగా కనబడుతోంది. బీజేపీ ఎన్డీఏ కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ 26, కాంగ్రెస్ ప్లస్ కూటమి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అతని పార్టీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతోంది. పెద్ద ప్రభావం ఏమీ లేదు. ఇక ఇతరులు 1 స్థానం. పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతుంది. కాంగ్రెస్ ప్లస్ కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతుంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతున్నారు. ఇప్పుడు ముందుగా వెస్ట్ బెంగాల్తో మొదలు పెడదాం. వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది? దేశంలో అందరి దృష్టి కూడా వెస్ట్ బెంగాల్పై ఉంది. రెండోది తమిళనాడుపై ఉంది. ఈ 2 కూడా పెద్ద రాష్ట్రాలు. లెట్స్ టాక్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ తమిళనాడులో ఎవరు ఊహించలేదు. తమిళనాడులో టీవీకే ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుందంటే ఇప్పటికి మనకు ఉన్నటువంటి నెంబర్ చూస్తే 95 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే ఎవరు ఊహించినటువంటి ఫలితము. సో ముందు తమిళనాడుతో మొదలుపెట్టి నెక్స్ట్ బెంగాల్కి వెళ్తాం. తమిళనాడు గురించి కాసేపు మాట్లాడి నేను విల్ మూవ్ ఆన్ టు వెస్ట్ బెంగాల్. ఇది మోస్ట్ సర్ప్రైజింగ్ అండి. ఎందుకంటే మనకి దక్షిణాదిన అన్న ఎన్టీఆర్ గారి తర్వాత ఇటువంటి ప్రభంజనం మనం చూడడము చాలా బహుశా